ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. ఇళ్ల నిర్మాణ స్థితి చూస్తే అధ్యక్ష, ఇన్నేళ్లలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిగర్ 2000 మాత్రమే. కనీసం అక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేటువంటిది బేస్మెంట్ లెవెల్ కూడా నిర్మాణం నోచుకోకపోవటం, ఇన్నేళ్ళైనా అంత దూర ప్రాంతానికైనా ఇళ్ల స్థలం అనేటువంటిది ఇల్లు అనేటువంటిది ఒక కళ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రావటానికే ఆటో ఖర్చులకు 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టుకొని వెళ్ళి వచ్చి ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదనేటువంటి భావంతో ఉన్నారు. మా నియోజకవర్గంలో సుమారు 9000 పైన ఇల్లు నిర్మాణాలు జరిగినాయి అధ్యక్ష. ఇంకా చాలా మందికి రిజిస్ట్రేషన్స్ కాలేదు అధ్యక్ష. ఆ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను త్వరలో. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అధ్యక్ష ఆ రోజు లెవెల్ చేసి వదిలేశారు, కానీ ఎక్కడ రోడ్లకు కానీ ఇతరత్ర ఏదైతే సదుపాయాలు మెన్షన్ చేశారో వాటన్నిటికీ కూడా నిధులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒకవైపు ల్యాండ్ ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ల్యాండ్ ఎక్వైర్ చేసి అసైన్డ్ ల్యాండ్స్కి అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్కామ్స్ అయినాయి. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో కూడా అధ్యక్ష దాదాపు దానిలో ఒకరికొకరు బదలాయించుకోవడం, ఒక్కొక్కరికే 3-4 పట్టాలు ఉండడం అనేటువంటిది గతంలో జరిగింది. ఈ లబ్ధిదారుల ఎంక్వైరీలో కానీ, ఎందుకంటే లబ్ధిదారులు 35,000 రూపాయలు ఏదైతే లబ్ధిదారులు కట్టడం విషయంలో కూడా 10% to 15% కూడా ఎవరు కట్టలేదు అధ్యక్ష. సో దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ నిర్వహించాలి. ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్థలాల్లో పోయి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బేరసారాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఆటోల్లో వచ్చి ఆ స్థలాలకి అమ్మకాలు, అంటే అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఈ 1 సెంట్ స్థలాలు అనేటువంటివి జరిగినాయి. కాబట్టి దానిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు. రామకృష్ణ బాబు గారు.